హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం హైదరాబాదీ బగారా అన్నం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్లేవర్డ్ రైస్ చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చికెన్తో సర్వ్ చేశాను అనమాట. ఇది మీకు సర్ప్రైజ్ రెసిపీ రేపు మన ఛానల్లో రాబోతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ స్పెషల్ రెసిపీ మీరు తయారు చేసేస్తారు, సరేనా? మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగా వస్తాయి. ముందుగా ఒక పావు కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఈ బాస్మతి బియ్యాన్ని ఏదైనా ఒక కొలత గ్లాస్తో కొలిచి పెట్టుకోండి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మందంగా లోతుగా ఉన్న ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 10 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయాలండి. ఈ బగారా అన్నం అచ్చమైన తెలంగాణ స్పెషల్ టేస్ట్ రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నెయ్యి ఎక్కువ వేయాలండి. నెయ్యి వేసి అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ షాజీరా అనమాట. షాజీరా వేసి దాన్ని కొంచెం వేయించాలి. ఒక 30 సెకండ్స్ అలా వేయించాలి. తర్వాత దంచి పెట్టుకున్న యాలక్కాయలు 10, అలాగే ఒక నల్ల యాలక్కాయ దాన్ని కూడా దంచి వేసుకోండి. తర్వాత అందులో 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 4, అలాగే 2 బిర్యానీ ఆకులు వేయాలి. వీటిని 1 నిమిషం పాటు అలా వేయించాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చినట్లయితే జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు ఆప్షనల్ అండి. వీటిని ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర కూడా 1 నిమిషం పాటు నేతిలో వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి. అంటే బియ్యానికి సరిపడా ఉప్పు వేస్తున్నాం, అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యం వేసి ఒకసారి మొత్తం బాగా కలపాలి. అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా బియ్యానికి పడుతుంది. ఇప్పుడు మనం బియ్యం పొడి పొడిగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. ఈ రెసిపీలో నెయ్యి ఎక్కువ వేస్తేనే మీకు అచ్చమైన టేస్ట్ వస్తుందండి. సో నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలిపితే మనం అన్నం ఉడికిన తర్వాత రైస్ అంతా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ఈ ప్రాసెస్లో మనం డబుల్ వాటర్ వేసుకోవచ్చండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మరిగించాలి. ముందుగా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిస్తే ఇక్కడ బబుల్స్ వస్తాయన్నమాట. బబుల్స్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బబుల్స్ లాగా వస్తుంది అంటే బాగా ఉడుకుతుందని అర్థం అనమాట. అప్పుడు మీరు ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు కావాలన్నమాట, కొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. బిర్యానీ మసాలా వేసి లో ఫ్లేమ్లో పెట్టి అన్నం మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి బాస్మతి రైస్ కాబట్టి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైతే అన్నం మీరు చెక్ చేస్తే బాగా ఉడికిపోయిందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంత రుచికరమైన ఈ ప్లెయిన్ బగారా రైస్ చాలా చాలా బాగుంటుందండి. తెలంగాణ స్పెషల్ రెసిపీ. పెళ్ళిళ్ళలో అయితే కంపల్సరీ పెడతారనమాట ఈ రెసిపీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది నేను చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తాను అనమాట. స్పెషల్ సర్ప్రైజింగ్ చికెన్ రెసిపీ రేపు వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ప్లెయిన్ బిర్యానీ రైస్ చేసుకుందామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ, మటన్ కర్రీ లేదా ఎగ్ కర్రీ ఇలా చేసుకున్నప్పుడు మనకి ప్లెయిన్గా బిర్యానీ రైస్ వండుకుంటే బాగుంటుంది కదా, దానికి కాంబినేషన్గా. సో ఈ రెసిపీ చూసినట్లయితే మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలా చేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం 1.5 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని నేను కొలుచుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత ఒక గ్లాస్తో కొలుచుకోండి. అప్పుడు మనకి వాటర్ పోయడం ఈజీ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 1.5 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత ఒక లోతుగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 6 నుండి 7 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు
పాటు వేయించాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 6 నుండి 7 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అలాగే 10 వరకు జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పులు ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా వేయించుకోవాలి, అంటే ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే ఉల్లిపాయలు మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు టమాటా తీసుకుని దాన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటా మెత్తబడేంత వరకు మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం నుండి లో ఫ్లేమ్లో చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అలాగే గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకొని దీన్ని కూడా మనం కాసేపు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయిస్తే చక్కటి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో మనం 1 టీ స్పూన్ పసుపు వేయాలి. కారం వేయకూడదండి. ఇందులో పసుపు వేస్తే మనకి మంచి కలర్ వస్తుందన్నమాట. అదే కారం వేస్తే వేరే కలర్ వచ్చేస్తుంది. సో మీరు పసుపు మాత్రమే వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాస్మతి రైస్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రోలింగ్ బాయిల్ ఖచ్చితంగా అవ్వాలన్నమాట. అప్పుడు మనం 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. బిర్యానీ మసాలా పొడి వేసిన తర్వాత 1 నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వడపోసుకొని ఈ ఎసరులో పోసేసేయాలి. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం బిర్యానీ అంతా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం పసుపు మాత్రమే వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. అందుకనే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారం వేయలేదన్నమాట. చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఉడికిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఆఖరుగా మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు. ఆఖరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా చల్లి మొత్తం బిర్యానీ అంతా ఉడికిపోయేంత వరకు మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి అన్నం 2గా విడిపోవాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనం డబుల్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. కావాలనుకుంటే కొంచెం చిలకరించుకోవాలి, అంతేగాని ఎక్కువ నీళ్ళు పోయకూడదు అనమాట. అన్నం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన ప్లెయిన్ బిర్యానీ అన్నం రెడీ అయిపోయిందండి. మీరు ఏదైనా స్పైసీగా కర్రీ చేసుకున్నప్పుడు ఈ బిర్యానీ రైస్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మన వీకెండ్స్కి, సండేస్కి చాలా మంచి రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇలాగే క్వాంటిటీస్ పెంచుకొని ఎక్కువ మొత్తంలో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.